భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జెనీరోలో గలెనో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 2 రోజుల పాటు మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇంధన సహకారంపై చర్చించనున్నారు. ఈ నెల 8 వరకు మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. బ్రిక్స్ వేదికపై ఉగ్రవాదంపై కఠిన వైఖరిని భారత్ వినిపించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జెనీరోలో గలెవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 2 రోజుల పాటు మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇంధన సహకారంపై చర్చించనున్నారు. ఈ నెల 8 వరకు మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. బ్రిక్స్ వేదికపై ఉగ్రవాదంపై కఠిన వైఖరిని భారత్ వినిపించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం అటు అర్జెంటీనా నుంచి బ్రెజిల్ చేరుకున్నటువంటి ప్రధానికి బ్రెజిల్ అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకి ఘనమైనటువంటి స్వాగతం లభించింది. 5 దేశాల పర్యటనలో భాగంగా ఇది 4వ దశ. ప్రధానంగా 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఇవాళ రేపు జరగబోయేటటువంటి బ్రెజిల్ లో జరగబోయేటటువంటి 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేశారు. నిన్న బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో ఆయన ప్రధాని మోదీ అడుగుపెట్టారు. అక్కడ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా బ్రిక్స్ దేశాలైనటువంటి బ్రెజిల్, అదేవిధంగా రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలతో పాటు కానీ మరికొన్ని అదనపు సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఈజిప్ట్ వాటితో పాటు కానీ సౌత్ వివిధ కీలక దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే అటు బ్రెజిల్ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు ఈ 2 రోజుల పర్యటన అనంతరం బ్రిక్స్ సమావేశాలు ఇవాళ రేపు జరగబోతా ఉన్నాయి. ఆ తర్వాత బ్రెజిల్ లోని ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముగిసిన అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు బ్రెజిల్ రాజధాని అయినటువంటి బ్రెసిలియాకు మోదీ పర్యటనకు వెళ్తారు. ఆ సందర్భంగా పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చేటటువంటి సమావేశం అయి పలు కీలక అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా అనేక ద్వైపాక్షిక వాణిజ్య వాటితో పాటు కానీ రక్షణ కీలకమైనటువంటి ఖనిజ, ఔషధ, ఇంధన, మైనింగ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఈ యొక్క బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశం అత్యంత కీలకం కాబోతా ఉంది. అయితే ఈ యొక్క పర్యటనలో భాగంగా ఇవాళ బ్రిక్స్ సమావేశాలకు ఇవాళ రేపు ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ లో పర్యటిస్తూ ఆ యొక్క సమావేశాలకు అటెండ్ అవుతారు. దాదాపు 6 దశాబ్దాలు తర్వాత భారత ప్రధాని బ్రెజిల్ కు చేరుకొని చేసుకునేటటువంటి మొదటి ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇది కీలకమైనదిగా చెప్పుకోవాల్సి ఉంది. అయితే బ్రెజిల్ లో 5 దేశాల భాగస్వామ్యంతో పాటు కానీ అదనపుగా మరో 5 దేశాల సభ్యత్వాన్ని విస్తరించారు. అందులో ప్రధానంగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు కొత్తగా ఈ బ్రిక్స్ దేశాలకు అదనపు సభ్యత్వంగా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ దేశాల మధ్య పరస్పర సహకారంతో ముందుకు వెళ్తే కనుక మరింత వృద్ధి సాధించవచ్చు అనేటటువంటి విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజాస్వామ్యంతో పాటు కానీ సమతుల్యత, బహుళ ధృవ ప్రపంచానికి సంబంధించి కూడా కీలక ముందడుగు పడేటటువంటి అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపినటువంటి ఎక్స్ వేదికగా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కీలకమైనటువంటి ఈ యొక్క 5 దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతా ఉన్నాడు. ఈ 4 రోజుల పాటు ఇవాళ రేపు బ్రెజిల్ లో ఉండబోతా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చివరిగా తన పర్యటన ముగించుకునే ముందు చివరి దశలో కూడా ఆయన నబియాను
నమీబియాను సందర్శిస్తారు. అక్కడితో ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క 4 రోజుల పాటు పర్యటన ముగిస్తుంది. ఈ 2 రోజుల పాటు మాత్రం బ్రెజిల్లోనే అత్యంత కీలకమైనటువంటి 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేసి కీలకమైనటువంటి ఖనిజం, అదేవిధంగా ఇంధనం, ఔషధం ఇటువంటి కీలకమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలతో మరింత భారత్ ముందుకు వెళ్లేందుకు, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల పరస్పర సహకారంతో ఆయా దేశాలు మరింత ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విశ్వాసాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీక్ష. థ్యాంక్ యూ రాజు. మాజీ సీజీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని మాజీ సీజీఐ చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. మాజీ సీజీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని మాజీ సీజీఐకు చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మాజీ సీజీఐ చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలంటూ కూడా ఈ యొక్క అల్టిమేటంలో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మాజీ సీజీఐ చంద్రచూడ్ కు ప్రస్తుతం నోటీసులను జారీ చేసి ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలి, ఆ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటూ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కొన్ని కీలక విషయాలను కూడా పేర్కొన్నారు. ఎందుకంటే గత నవంబర్లోనే చంద్రచూడ్ యొక్క పదవీ కాలం అనేది ముగిసింది. అప్పటికే ఆయన పదవీ విరమణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అనేక విషయాలలో కీలకంగా ఉన్నారు. అయితే రిటైర్డ్ అయినప్పటికీ కూడా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను ఖాళీ చేయకుండా మాజీ సీజీఐ చంద్రచూడ్ అలాగే ఉండటంతో పలుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఖాళీ చేయకపోవడంతో ఇక తక్షణమే ఆయన యొక్క అధికారిక నివాసాన్ని, ఆయన ఉంటున్నటువంటి నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి లేఖ రాసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. పాషమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. 6 రోజులుగా చికిత్స పొందుతుండగా జితేందర్ ప్రాణాలు విడిచాడు. తన మృతితో మృతుల సంఖ్య 41కి చేరింది. 38 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు అధికారులు. మరో 2 మృతదేహాలకు DNA పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు సిగాచి ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ కొనసాగుతోంది. ప్రమాదంలో 9 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డెడ్ బాడీస్ కోసం బాధిత కుటుంబాల పడిగాపులు గాస్తున్నాయి.
పాశమైలారం ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. 6 రోజులుగా చికిత్స పొందుతుండగా జితేందర్ ప్రాణాలు విడిచాడు. తన మృతితో మృతుల సంఖ్య 41కి చేరింది. 38 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు అధికారులు. మరో 2 మృతదేహాలకు DNA పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు సిగాచి ప్రమాద ఘటనా స్థలి వద్ద రెస్క్యూ కొనసాగుతోంది. ప్రమాదంలో 9 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డెడ్ బాడీస్ కోసం బాధిత కుటుంబాలు పడిగాపులు గాస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిగాచి సంబంధించి ఇప్పటికే రెస్క్యూ అయితే కొనసాగుతుంది. గత 7 రోజులుగా ఆడ రెస్క్యూ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మరొక కార్మికుడు చనిపోయాడు. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. 6 రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఈ రోజు మృతి చెందాడు. మొత్తానికి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 41కి చేరింది. అందులో 38 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. మరో 2 మృతదేహాలకు సంబంధించినటువంటి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. సిగాచి ప్రమాద స్థానానికి సంబంధించినటువంటి రెస్క్యూ అయితే ఇంకా 9 మంది కోసం అయితే కొనసాగుతుంది. ఈ రెస్క్యూ అంతా కూడా ఖచ్చితంగా ఏవైతే గల్లంతైన వారు ఉన్నారో వారందరి కోసం వారు ఖచ్చితంగా దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగించమని చెప్పి ఇప్పటికీ హై లెవెల్ కమిటీ అటు నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ప్రభుత్వం కూడా సీరియస్ గా అధికారులను అయితే చెప్పింది. ఖచ్చితంగా రెస్క్యూ అయితే అటు గల్లంతైన కాంట్రాక్ట్ ఉద్యోగులు తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు వారందరూ దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగుతుందని చెప్పారు. అయితే పాశమాలారం ఘటనకు సంబంధించి ఇప్పటికే బంధువులందరూ కూడా అక్కడ గల్లంతైన వారి కోసం పునరావాస కేంద్రంలో ఉంటూ ప్రతిరోజు అధికారుల చుట్టూ ఏళ్ళ పడతా ఉన్నారు. అధికారుల కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. కానీ ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ వారి ఆచూకీ దొరకపోవడంతో అటు బంధువుల్లో తర్వాత ఇటు అధికారుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికీ సిగాచి పరిశ్రమ సంబంధించి అనేక రాజకీయ పార్టీలు అక్కడ వచ్చి పరిశీలించి వెళ్లారు. అయితే ఈ రోజు సిగాచి పరిశ్రమ వద్ద కార్మిక సంఘాల ఆందోళన జరుగుతుంది. ఎందుకంటే గత 7 రోజులుగా అక్కడ రెస్క్యూ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఖచ్చితంగా ఇది జాప్యం చేస్తా ఉన్నారు. రెస్క్యూకి సంబంధించి అసలు ఇటువంటి జాప్యం మంచిది కాదు. పుట్టకూటి కోసం వస్తే కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం అటు యాజమాన్యాల వంత అయితే ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా మంచిది కాదని చెప్పి ఇప్పటికీ కార్మిక సంఘాలు అయితే అక్కడ ఆందోళన చేస్తా ఉన్నాయి. అయితే రెస్క్యూకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ ఖచ్చితంగా కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అటు ఎక్స్గ్రేషియా సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సుస్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే 41 మంది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. వాళ్ళ మృతదేహాలు అప్పజెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది. కానీ ఇంకా 9 మంది అధికారిక లెక్కల ప్రకారం 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత ₹1 కోటి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. తద్వారా కంపెనీ కూడా దానికి సంబంధించిన విషయంలో ప్రకటన చేసే అవకాశం ఉంది. రోజుకొకరు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంత జాప్యం చేయడం అయితే మంచిది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్క్యూ అయితే కొనసాగనుంది. ఇంకా మిగతా కొంత కన్స్ట్రక్షన్ అంటే స్ట్రక్చర్ మాత్రం ఉంది. ఆ స్ట్రక్చర్ తీసేసి దానిలో ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ప్రతి చిన్న క్లూన్ కూడా వదిలిపెట్టకుండా రెస్క్యూ చేయమని చెప్పి అధికారులను హై లెవెల్ నిపుణుల కమిటీ జిల్లా కలెక్టర్ చాలా అది ఉన్నతాధికారులపై సీరియస్ తీసుకొని ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అటు ఐడి కార్డ్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వస్తువులు దొరికినా కానీ వాటిని తీసుకొని వెంటనే ల్యాబ్కు పంపాలని చెప్పిన సందర్భం. అయితే గత 2 రోజుల నుంచి దొరుకుతున్నటువంటి మాంసపు ముద్దలు, బొక్కలు 15 మందిగా గుర్తించారు. వాటన్నిటిని కూడా DNA టెస్ట్ కు పంపారు. ఆ బొక్కలకు సంబంధించి, మాంసపు ముద్దలకు సంబంధించి ఇంకా 15 మందికి సంబంధించినటువంటి DNA టెస్ట్ అయితే కొనసాగుతున్నాయి. అందులో మరి ఈ 9 మంది గల్లంతైన వారికి సంబంధించినటువంటి 9 మందిలో ఏమైనా DNA పరీక్షల ద్వారా తేలదా అని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ 9 మందిలో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది ఈ 9 మందిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చూసే అవకాశం ఉంది. అయితే ఇంకా మాంసపు ముద్దల కోసం ఈ రోజు రెస్క్యూలో కూడా చిన్న చిన్న మాంసపు ముద్దలు దొరుకుతున్నాయి. వాటిని కూడా తీసుకొని ప్రభుత్వం ఆ టెస్ట్లకు పంపించే ప్రయత్నం చేస్తుంది. మిగతా కాలిపోయిన బూడిది బొక్కలు మాత్రమే దొరుకుతా ఉన్నాయి.
పాపం చివరి చూపు కూడా నోచుకోని పరిస్థితుల్లో అటు బంధువులు కుటుంబీకులు అయితే అక్కడ రోధిస్తా ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా చూపర్లను కంటతడి పెడతా ఉన్నది. గత వారం రోజులుగా ఆ ప్రాంతం అంతా కూడా కంటతడితో రోదనతో అల్లాడుతుంది. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా తేల్చే అవకాశం ఉండేందుకైతే ఖచ్చితంగా అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇంకా 24 మంది అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం సీరియస్ గా చూసుకుంటుంది. మిగతా 9 మంది కోసం కూడా ప్రభుత్వం సీరియస్ గా రెస్క్యూ అయితే కొనసాగిస్తుంది. రెస్క్యూలో NDRF తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి 2 బృందాలు ఇప్పటికీ పనిని ప్రారంభించాయి. మిగతా సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్ అంతా కూడా తీసి ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని పట్టుకొని 9 మందిలో ఎంతమంది గల్లంతయ్యారు, ఎంతమంది దొరుకుతారనే విషయం ఈ రోజు సాయంత్రానికల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాజు. వర్షాకాలం వచ్చిందంటే చాలు వణుకే. ఏజెన్సీ గ్రామాల ప్రజల కష్టాలు అంతా ఇంత కాదు. చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడిగా మారాల్సిందే. ఆదివాసీ జనాలకు నరకం తప్పడం లేదు. భయం గుప్పిట్లో మగ్గుతూ అత్యవసర పరిస్థితుల్లో దేవుడిపై భారం మోస్తూ కాలం వెల్లదీస్తున్నారు స్థానికులు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, లో లెవెల్ వంతెనలు ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే ఉన్నాయి. వాగులు ఉప్పొంగడంతో వర్షాలు తగ్గే వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులన్నీ నత్తనడకన కొనసాగుతున్నాయి. బాగా రోజుల నుంచి బ్రిడ్జి అవుతలేదు. ఇంకొకటి ఏంది, రాకట పోకట చాలా ఇబ్బందికరంగా ఉంది. బడికి పోయేట స్కూల్ పిల్లగాళ్ళు కానీ ఇతర వస్తువులు తెస్తేందుకు అటు నుండి 30-40 కిలోమీటర్ల నుంచి దూరం రావాల్సి వస్తుంది. బురద మళ్ళీ వాగు వస్తే అసలు దాటలేకపోతున్నాం. దయచేసి మీరు ఏమన్నా ఉంటే త్వరగా చేసేటట్టు ప్రయత్నించండి. 14 సంవత్సరాలు అయితే బ్రిడ్జి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు అయితే కంప్లీట్ కాలేదు. తనకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దగ్గరగా 2006 నుంచి స్టార్ట్ అయిన ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు కూడా పూర్తి కాదంటే మన దురదృష్టమో మరి జిల్లా యంత్రాంగం యొక్క వైఫల్యమో తెలవడం లేదు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇదే సమస్య. నేను ఇప్పుడు కాలేజీ పూర్తి అయింది, నాది టోటలీ డిగ్రీ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ అయింది. అయినా కూడా నా పిల్లలకు కూడా ఇదే సమస్య ఎదురవుతున్నది. మేము చిన్నప్పుడు అటొక డ్రెస్ ఇటొక డ్రెస్ మార్చుకుంటుండే. నా తోటి విద్యార్థినులు ఆడవాళ్ళు ఇటొక డ్రెస్ ఉంచుకొని ఇటు దాటిన తర్వాత ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకోవడం, ఈ దురదృష్టం అనేది మాకు ఎల్లకాలం ఉంటుందో. మరి సమస్యల గురించి మేము ప్రతిసారి విలేకరులతోటి వీళ్ళతోటి చెప్పడమే కానీ ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు 18 నెలల్లో ₹1 కూడా కేటాయించలేదు. ఏదైతే 2014లో 8,40,00,000తో ఇప్పటి వరకు కేటాయించిన ఆ డబ్బులతోటి మొన్నటి వరకు పని చేయడం జరిగింది. ఆ పనులు, ఆ డబ్బులు ముగించడంతో ఆ కాంట్రాక్టర్ కూడా ఈ డబ్బులు కూడా అయిపోయాయి. ఇక నేను కూడా వెళ్ళిపోతాను, ఈ రీఎస్టిమేషన్ శాంక్షన్ కూడా రావట్లేదని వెళ్ళిపోవడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద అస్సలు శ్రద్ధ చేసుకోవడం లేదు. ఎందుకంటే ఈయన ఉన్నన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా గుండి బ్రిడ్జిపై మన ఫోకస్ పెట్టాక మరి గుండి బ్రిడ్జిని సందర్శించిన రోజులు లేవు. జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ యొక్క గుండి బ్రిడ్జిని పూర్తి చేసి మా గ్రామస్తుల కష్టాలు తీర్చాలని గ్రామస్తులుగా కోరుకుంటున్నాం. కరంజివాడ కెరగరి మండలానికి సంబంధించినటువంటి కరంజివాడ బ్రిడ్జి కావచ్చు, లేదు వాంకడి మండలంలో, తిరియాని మండలంలో ఇట్లా మండలాలు కలుపుతూ ఉన్నటువంటి బ్రిడ్జిలను కూడా ఏళ్ల తరబడి, ముఖ్యంగా జిల్లా కేంద్రానికి కూతబెట్టు దూరంలో ఉన్నటువంటి గుండి బ్రిడ్జ్ ఇప్పటికే తెలంగాణ కూర్చున్నటువంటి వర్షాలకు కూడా ఒక ఆటో కొట్టుకుపోయినటువంటి చూసాం. బ్రిడ్జిలు కంప్లీట్ కాకపోవడం ఫలితంగా గత్యంతరం లేక వాగులు దాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తిరిగి వస్తే 30-40 కిలోమీటర్ల అదనం భారం పడుతుంది. కాబట్టి
అది నష్టం జరగకుండా దాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని ఫలితంగా ఆ మనుషుల ప్రాణాలు పోతా ఉన్నాయి. మనుషుల ప్రాణాలు పోతుంటే కూడా ఆ అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే బ్రిడ్జిలను పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆయా గ్రామాల ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. కరమూరి మండలంలోని అనార్పల్లి కరంజివాడ గ్రామాల మధ్య గల లక్మాపూర్ బ్రిడ్జి, ఆసిఫాబాద్ మండలంలోని గుండె బ్రిడ్జి, వాంకిడి మండలంలోని కనర్గాం, కాగజ్ నగర్లను కలిపే బ్రిడ్జిల నిర్మాణాలు నేటికి పూర్తి కాలేదు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండె బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమై 17 ఏళ్లు గడిచాయి. నేటికే పిల్లర్ల దశలోనే పనులు సాగడం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఏజెన్సీ గ్రామాలకు రవాణా కష్టంగా మారింది. ఎప్పుడు ఏ వాగు ఉప్పొంగుతుందో, ఏ వరద ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. వానాకాలం ఆదివాసీ గ్రామాలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోయి ఊర్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఎవరైనా అనారోగ్య పాలైనా ఆసుపత్రికి తీసుకెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఆదివాసులు. భారీ వర్షాలకు ప్రజలు జిల్లా కేంద్రానికి కానీ మండల కేంద్రానికి రావాలంటే వాగులు దాటి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రజల ప్రాణాలను అరచేతులు పెట్టి దాటి రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే కెరమేరి మండలంలోని లక్మాపూర్ ఏదైతే వాగుందో ఆ వాగు దాటి రావాలంటే ప్రాణాన్ని అరచేతులు పెట్టి రావాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ ఇప్పటికే 2-3 ప్రాణాలు కూడా, అంటే ఎమర్జెన్సీ వలన 2-3 ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గుండె బ్రిడ్జి కూడా నేటి వరకు కూడా అది అసంపూర్తిగా ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం మారుతుంది తప్ప ఈ బ్రిడ్జీలు అనేది మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది జిల్లా ప్రజలకు శాపంగా కనబడుతుంది. అదే సందర్భంలో కూతవేటు దూరంలో ఉన్న తుంపెల్లి వాగు కూడా బ్రిడ్జి అలానే అసంపూర్తిగా ఉంది. దీనివల్ల గత వర్షాకాలంలో 2 ఆ వాగు గల్లంతై కొట్టుకోవడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ బ్రిడ్జీలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో తెచ్చే విధంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాకు 2 వీలర్ ఉంది, రోజు వాగులో పెడుతున్నా. అది దానికి సామాను పేర్స్ పాటు ఉంటాయి కదా. బ్రిడ్జి కడితేనేమో సంవత్సరానికి ఒక్కటిసారి వాడుకుంటా. వాగులు అయితే రోజు పోతాయి, 3 నెలలకోసారి పోతాయి, నెలకోసారి పోతాయి స్పేర్ పార్ట్స్. వాళ్ళు ఇది కార్పొరేట్ సంస్థ కుమ్మక్కై రాజకీయ నాయకులు, వ్యాపారులు నా బండికి సంవత్సరానికి ఒక్కొక్క పెట్టేది నైనరు. ఇప్పుడు సంవత్సరానికి 4 నైనర్లు ఎత్తన్నా. నేను ఎంత ఖర్చు పెడతానా, గవర్నమెంట్కి ఎంత ఇస్తానా. అందువల్లనే వాళ్ళు బ్రిడ్జి చేయలేకపోతారు. ఏది కానీ రోడ్డు కానీ, అది మన గుండి బ్రిడ్జి కానీ ఈ బ్రిడ్జి కానీ. మా పల్లెలు దాదాపు ఒక 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇలా మనకు కాజ్నార్ మండలకు, ఆసిఫాబాద్ మండలకు టచ్ అయ్యి. ఈ మండలంలో ఒక వెహికల్ ఆలోచించండి, ఎంత ఖర్చు పెడతారు ఈ రోడ్ సౌకర్యం లేక. సార్ మీ బండి రోడ్డు మీద ఉండి టైర్ వేయాలంటే 8 రోజులు పడుతుంది. మాకు సంవత్సరం ఒక టైర్ పడుతుంది. రాజకీయ నాయకులు వస్తారు, చూస్తారు, పోతారు. గమ్మత్తుగా ఏంటంటే కళ్ళకింపైన మట్టుకు చూపుతారు, పోతారు. ఏ రాజకీయ నాయకులు అయినా కానీ, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఇంకే ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు ఉన్నాయి మట్టికి, అంతే. చేసేదంటే ఏమీ లేదు. ఆడ ఇటు కానార్కు పోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. వైఎస్ రాజశేఖర పునాది వేసిన అప్పటి ఉంది ఇప్పటి వరకు మధ్యలోనే ఆగి ఉన్నది. ఎవరైతే చూసినా కానీ ఈ వాగు కానార్ మధ్యన ఆసిఫాబాద్ నియోజకవర్గం కానార్ నియోజకవర్గం మధ్యన ఉన్నది కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు. ఈ బీజేపీ లీడర్ అని ఎంపీ అయినా పట్టించుకున్నా, ఎవరు పట్టించుకున్నా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది. ప్రాణాలు ఊపిరిలో పెట్టుకుంటాను. వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బంది. ఈ ఆసిఫాబాద్ కానార్ మా ఊరు నుంచి ఇటు పోవాలంటే 14 కిలోమీటర్లు. ఇది బ్రిడ్జి ఉంటే, లేకుంటే తిరిగిపోవాలంటే 50 కిలోమీటర్లు అవుతుంది. మధ్యన ప్రాణ అపాయం ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 3 భారతీయులను అపహరించారు. బాధితులతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కురాకుల అమరలింగేశ్వరరావు ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో నివసిస్తున్న ఆయన కుటుంబం తమ వారిని సురక్షితంగా విడిపించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి తక్షణమే స్పందించారు. మాలిలోని భారత రాయబార
కార్యాలయంతో మాట్లాడి బాధితులను విడిపించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడుగుకు చెందిన అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఓ కంపెనీ ద్వారా ఆయన అక్కడికి వెళ్లారు. అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాప్ కు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి వెంకటరమణ, రాజస్థాన్ కు చెందిన ప్రసాద్ ఉన్నట్లు తెలిసింది. జూలై 1న బైక్లపై వచ్చిన సాయుధ మిలిటెంట్లు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి ముగ్గురిని అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్ వెనుక తమ హస్తం ఉందని అల్ ఖైదా అనుబంధ సంస్థ JNIM ప్రకటించుకుంది. అయితే ఘటన జరిగి 4 రోజులు గడిచినా ఉగ్రవాదుల నుండి ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక తొలి ఏకాదశి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి ఏకాదశి కావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు క్షేత్రం అంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమళ్ల పుష్కర ఘాట్ వద్ద గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 పాత నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు వారికి గంజాయి రవాణా అవుతుంది, గంజాయి ఉన్నదని సమాచారం అందుకున్న మేరకు ఐపోలవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో ఈరోజు ఉదయం 11:30 గంటలకి ఐపోలవరం మండలం మురమల్ల దగ్గర ఉన్న పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళగా అక్కడ 4 వ్యక్తులు గంజాయి కలిగి ఉండి అక్కడ ఉండడంతో ఎస్ఐ గారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి సుమారు 9 కేజీలు గంజాయి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళందరూ కూడా 4 కూడా ఎవరో చదువుకోవట్లేదు. 4లో 2 వచ్చి ఐపోలవరం మండలం మురమల్ల గ్రామానికి చెందినవారు, ఒకలేమో కేసిన కుర్రు, ఇంకొకరు వచ్చి అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. ఈ 4ని అరెస్ట్ చేయడం అయింది. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఈ 4ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా వీళ్ళని గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతోంది. ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ పూజలు చేస్తున్నారు, తొట్టెలు సమర్పిస్తున్నారు. సాయంత్రం పాత బస్తీ నుండి గోల్కొండ కోటకు ఊరేగింపుగా ఘటాలు రానున్నాయి. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, యువత స్టెప్పులతో గోల్కొండ మార్మోగుతోంది. ఇక ఇదే అంశంపై గోల్కొండ కోట నుండి మరింత సమాచారం మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. గోల్కొండ కోట పైన జగదాంబిక అమ్మవారికి అయితే పెద్ద ఎత్తున బోనాల సమర్పణ అయితే జరుగుతుంది. ఈ రోజు 4వ రోజు పూజ జరుగుతుంది. అమ్మవారికి నవధాన్యాలతో పూజ అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం ఘట్టాల ఊరేగింపు ఉంటుంది. అలాగే తొట్టెల సమర్పణ, బోనాల సమర్పణ, ఇలా మొత్తం కోట అంతా కూడా డప్పు చప్పులతో మారుమోగిపోతుందని చెప్పొచ్చు. సో పోతురాజుల నృత్యాలు కావచ్చు, శివసత్తుల నృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా గోల్కొండ కోట అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు. పెద్ద ఎత్తున బోనం అయితే తయారు చేస్తున్నారు. సో మనం అడిగి తెలుసుకుందాము బోనం విశేషాలన్నీ కూడా. అమ్మ నమస్తే. నా పేరు అంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చారు? కేదరెడ్డిపల్లి మొయినాబాద్ నుంచి వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక్కొక్క బిందెలో ఒక్కొక్క నైవేద్యం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలా రెడీ చేస్తారు? అమ్మవారికి ఏవైతే మనము ఆరగిస్తామో ఆ నైవేద్యాలు చేస్తాం. ఇక్కడే వండుతారు. ఇక్కడనే వండుతాం. నూనె బూరలు కానీ, బచ్చాలు కానీ, ఎచ్చగూర పచ్చగూర కానీ అమ్మవారికి ఏమేమి పెడతామో అవన్నీ ఇళ్ళల్లో పెడతాం. అన్నం వండి బెల్లం వేసి చాలా పవిత్రంగా స్నానం చేసుకొని వచ్చి ఇంటికాడ శుద్ధిగా అమ్మవారికి చేస్తాం. ఎందుకంటే ఆమె దయ వల్ల 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది అంటే నాకు ఎప్పుడు చెప్పరాదు. సరే. సో 25 సంవత్సరాల నుంచి ఇలాగే 5 బోనాలు అంటే 5 కుండలు ఎత్తుతున్నారు. సో అలా మొక్కి ఏమన్నా ఉందా? సో 5 ఎత్తాలి అంటే 2 అలా చూస్తూ ఉంటాం కదా. నాకు వచ్చే దేవత ఆమె కాబట్టి చిన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింది. నాకు ఇంతంత చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తుందా? ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి అమ్మవారు పట్టు చీర పువ్వులు అన్ని అమ్మకు అలంకరించి బోనం నేను అలంకరించుకుంటాను. అమ్మవారు ఎట్లయితుందో ఆ రకంగా తయారయ్యి 5 బిందెలు లేపుతాను. ఆమె తగ్గింది కాబట్టి ప్రతిసారి చేస్తుంటాము. ప్రతి సంవత్సరం రెండో ఆదివారం వస్తాం. వచ్చి అమ్మవారికి ఏమేమి కావాలనో పెరుగు అంతా కూరగాయలతో ఆమెకు ఆమె ఏమేమి తింటుందో అవన్నీ ఆమెకు పెడతాం. అంటే జంతు బలులు చేస్తూ ఉంటారు కదా, సో అలా కూడా చేస్తారు? చేస్తాం. ఈవినింగ్ వరకు ఇక్కడ అయితే ఈవినింగ్ వరకు నైట్ 8 కూడా కావచ్చు. నైట్ ఇక్కడనే. సో పెద్ద బోనం మీరు ఎత్తుకొని అందరినీ కూడా మీతో పాటు నడిపిస్తారనమాట. ఎట్లా అవుతుందో ఆ రకంగా 12 గంటలకల్లా అలంకరించుకుంటాను అమ్మవారు. ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి మరి ఈ సంవత్సరం? బాగున్నాయి. ఇక పైకి పోతే తెలియదు. ఏంటంటే ఈ బోనాలు ఎత్తుకొని కింద నుంచి 5 బిందెలు ఎత్తుకొని పోయేవారికల్లా ఏమవుతుందని ఈ జనాలు అందరూ ఒక్కదాన్ని అవుతున్నారు. ఇరకడం అవుతుంది. తల మీద 25 కిలోల బరువు ఎత్తుకొని పోవాలంటే కింద నుంచి 500 మెట్లు ఎక్కాలి. 25 కిలోల బరువు అవుతుంది ఇప్పుడు అది. అందులో 25 కిలోల బరువు కిందకెళ్ళి మీదకి వేయాలంటే ఆడికి పోయిన జనాలు ఏం చేస్తారంటే నోపుతారు. ఇట్లా బోనాన్ని చూడరు, మనసులో చూడరు. గదొక్కటి ప్రభుత్వం చేస్తే గదొక్కటి శివసత్తులకు అలాగా భక్తులకు అలాగా పెడితే అంతా బాగా జగదాంబిక దగ్గర శుక్లం మంచిగా జరుగుతుంది అందరికి. సో మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉందండి. ప్రతి సంవత్సరం మీరే సంవత్సరం వస్తాం. మేము వచ్చేదైతే ఇప్పుడు గురుస్వామితోనే వస్తాము. కానీ బాగుంటది. ఓకే అంతా బాగానే ఉంది. కానీ కాకపోతే కొంచెం బోనం తీసుకెళ్తారు కదా, కొంచెం వాళ్ళకి సపరేట్ ఉన్నా కానీ ప్రజలకు సపరేట్ ఉంటే బాగుంటది. ఇంకా వాళ్ళకి బి ఆనందంగా ఉంటది, ప్లస్ పోయే ప్రజలకు బి బాగుంటది అని. కానీ బ్రహ్మాండంగా ఉంది. ఏర్పాట్లు అన్ని కూడా బాగుంది. సూపర్ గా ఉంది. బ్యారిగేట్లు అన్ని కూడా ఉన్నాయి. బట్ జనాల తాకిడి ఆల్మోస్ట్ 4 to 5 lakhs వరకు వస్తారని చెప్తున్నారు. సో అంత మందిలో అంటే చాలా చాలా కష్టం. అదొకటి బోనాలు తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కొంచెం శివసత్తులు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. మామూలు నార్మల్ అయితే ప్రజలకైతే ఇక కొంచెం ఒత్తిడి అవుతుంటది. కానీ వీళ్ళకి కొంచెం సపరేట్ ఉంటే బాగుంటది అన్నట్టు నా డెసిషన్. సో ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే ఎంజాయ్ చేసి వెళ్తారు. ఇయర్ మొత్తం ఎంజాయ్మెంట్స్ ఉంటాయి కానీ బోనాలు సూపర్. ఇంకా హైలైట్. హైదరాబాద్ అంటేనే బోనాలు, మనకి అంటేనే బోనాలు. అది కూడా గోల్కొండ కోట ఇంకా ప్రత్యేకం. సూపర్. సో చూసారు కదండి, గోల్కొండ కోట పైన అంగరంగ వైభవంగా అయితే బోనాల జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పించడానికి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం చెప్పుకున్నట్టుగానే 3 నుంచి 5 లక్షల వరకు జనాభా రావడం అంటే మామూలు విషయం కాదు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. బ్యారిగేట్లు కానివచ్చు, పోలీసులు అడుగడుగున కూడా మీకు పోలీసులు కనిపిస్తారు, షీ టీమ్స్ కనిపిస్తాయి. అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ గోల్కొండల ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో శిరిసాగర్, గోల్కొండ కోట నుంచి.